మీకు ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది? ఎందుకు మీకే వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీరు ఇది జన్యుపరంగా వచ్చిందని చెప్పే ముందు, మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఉన్న జన్యువులు ఇప్పుడు మీలోనే ఉన్నాయి. కానీ అప్పట్లో మీరు అసలు అనారోగ్యంగా ఉండలేదు. ఈ వీడియోలో ఫ్యాటీ లివర్కు సంబంధించిన కొన్ని జన్యువులు ఎందుకు యాక్టివేట్ అవుతాయో, దీన్ని ఎలా నివారించాలో, మరియు ఇన్ఫ్లమేషన్ను త్వరగా ఎలా తిరిగి తగ్గించాలో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను. నేను కొన్ని శాస్త్రీయ పరిశోధనలను సమీక్షించి, కొంతమంది రోగులు ఫ్యాటీ లివర్కు మూలాలను గుర్తించి లక్షణాలను ఎలా పరిష్కరించారో లోతుగా వివరించబోతున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చాను దాసరి. నేను నా క్లయింట్లకు మైండ్రెట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి వారి ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి 6 వారాల్లోనే ఇష్టమైన లేదా ఖరీదైన చికిత్స లేకుండానే. మీరు చూడబోయే ఈ విషయాన్ని నేరుగా నా మైండ్రెట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను. అక్కడ మీలాంటి వారు తమ ఫ్యాటీ లివర్ లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో, డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ చిన్న వీడియోలో ఫ్యాటీ లివర్ వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధి ఉన్నప్పుడు మూల కారణాలను సరైన విధంగా ఎలా గుర్తించాలో నేను మీకు చూపించబోతున్నాను. దుష్ట జన్యువులను ఏమి ప్రేరేపిస్తాయో, ఇది మీలో జరగకుండా ఎలా ఆపాలో, నిజంగా పనిచేసేది ఏమిటో నేను మీకు చూపించబోతున్నాను. అదనంగా ఫ్యాటీ లివర్ ఇన్ఫ్లమేషన్కు మీ ప్రణాళికను రూపొందించేటప్పుడు దృష్టి పెట్టాల్సిన ఖచ్చితమైన 5 ప్రాంతాలపై మీకు చాలా ఉపయోగకరమైన సూచనలు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మనం ముందుకు సాగే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా సమాచారం అందుకుంటారు. ఫ్యాటీ లివర్ ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తిరిగి పొందాలనుకునే వారికి ఇవి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు. ఇవి నిజంగా ఉపయోగకరమైన సమాచారం, మీరు మరెక్కడా పొందలేరు కూడా. ఇప్పుడు ఫ్యాటీ లివర్కు మూల కారణాల విషయానికి వస్తే, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే ఫ్యాటీ లివర్ రావడానికి చెడు జన్యువులే కారణమని వారు అనుమానిస్తారు. మీరు కూడా ఇలా ఆలోచించవచ్చు, జన్యువులే సమస్య అయితే నాకు ఈ సమస్యలు ముందే ఎందుకు రాలేదు? ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సాధారణంగా మనుషులకు రోగ నిరోధక ప్రతిక్రియను ప్రేరేపించే జన్యువులు ఉంటాయి. ఈ రోగ నిరోధక ప్రతిక్రియలు హిస్టమిన్ వల్ల రావచ్చు, ఆటో యాంటీబాడీలు వల్ల రావచ్చు, లేదా బి లేదా టి లింఫోసైట్లు వల్ల రావచ్చు. ఇవి ప్రత్యేకమైన తెల్ల రక్త కణాలు. ఇవన్నీ కలిపి మీ కణాలపై ప్రతిస్పందనను, దాడిని పెంచుతాయి. కాలక్రమేణా రోగ నిరోధక వ్యవస్థ ప్రేరేపించబడుతుంది. ఇది వాపు ద్వారా నెమ్మదిగా నష్టం కలిగిస్తుంది. నిజానికి వాపు వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి నిజంగా ఎప్పుడు ప్రారంభమైందో, లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయో ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇది చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు 70 నుంచి 80% భాగం మీ ప్రేగుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి వాపుతో కూడిన వ్యాధిని కలిగి ఉన్నప్పుడు, మీ గట్లో లేదా మీ శరీరంలో ఎక్కడో ఒక సమస్య ఉండే అవకాశం ఉందని నిశ్చయంగా చెప్పొచ్చు. వాపును ప్రేరేపించే ఇతర కారణాలను కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు. అందువల్ల మనం లోతుగా చర్చకు వెళ్లే ముందు, మీరు ఫ్యాటీ లివర్ వ్యాధికి సరైన పరిష్కారం కనుగొనడంలో మరియు త్వరగా ఫలితాలు సాధించడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే, నేను నా క్లయింట్లకు 6 వారాల్లో ఆరోగ్యాన్ని సాధించడంలో సహాయపడిన ప్రత్యేక వ్యూహాలను మీకు వివరించే ఉచిత శిక్షణకు నమోదు చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా మీరు ఆ శిక్షణను పొందవచ్చు. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఈమెయిల్ను నమోదు చేసి ప్రారంభించడానికి ఒక పేజీకి తీసుకెళ్తుంది. మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ అందులో ఉంది. ఇందులో ప్రత్యేక సిఫార్సులతో కూడిన ఉచిత దశల వారీ మార్గదర్శిని, అలాగే మీలాంటి వారు తమ పరిస్థితిని పూర్తిగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి. ఇవాళ చెప్పిన వారు కూడా మీలాంటి ఫ్యాటీ లివర్ ఉన్నవారే. ఇప్పుడు వారు వ్యాధి రహితులుగా, ఎంతో మెరుగ్గా అనిపించుకుంటున్నారని చెప్పగలుగుతున్నారు. ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తిగా అమలు చేయదగిన కార్యాచరణ ప్రణాళికతో వస్తుంది. కాబట్టి పేజీ పైభాగంలో మీ ఈమెయిల్ నమోదు చేసి ప్రారంభించండి. దాన్ని తప్పకుండా పరిశీలించండి. ఇప్పుడు నేను ముందుగా రికార్డ్ చేసిన ఈ వీడియోను చూడండి. ఇందులో ఫ్యాటీ లివర్ డిసీజ్కు నిజమైన మూల కారణాలు ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలో వివరించాను. ఈ భాగాన్ని కోర్సులో చేర్చాలవద్దా అని నేను ఆలోచించాను, ఎందుకంటే కొంతవరకు ఇది ఒక సందేశాన్ని తగ్గించవచ్చని అనిపించింది. మీకు కొన్ని చెడు జన్యువులు ఉన్నా కూడా మైండ్రెట్ ఇమ్యూనిటీ పద్ధతిని అనుసరించడం ద్వారా వాటిని అధిగమించే అవకాశం మీకు ఉందని, అయితే కనీసం జన్యు పరిశోధనకు సంబంధించిన కొంత నేపథ్యాన్ని మీకు ఇవ్వడం విలువైనదే అని నేను నిర్ణయించుకున్నాను. 1990లలో పూర్తి జన్యు క్రమీకరణ లేకముందు శాస్త్రవేత్తలలో భాగమైన కొన్ని జన్యువులను మాత్రమే గుర్తించగలిగారు.
ఇప్పుడు మనం మొత్తం జన్యు క్రమాన్ని సీక్వెన్స్ చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు జెనోమ్ వైడ్ అసోసియేషన్ సర్వీస్ అనే వాటిని ఉపయోగిస్తున్నారు. ఇవి ఒకే వ్యాధి ఉన్న పెద్ద సమూహాన్ని తీసుకుని సాధారణ జనాభాతో పోల్చితే ఆ సమూహంలో ఉన్న ప్రత్యేకమైన మ్యూటేషన్లను గుర్తిస్తాయి. ఇది ఎలా కనిపిస్తుందో మీకు చూపించే ఒక చిత్రం ఇది. ఇది మీకు పూర్తిగా అర్థం కాకపోయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి బొట్టు ఒక ప్రత్యేకమైన జన్యు వైవిధ్యం ఉన్న జన్యు సముదాయాన్ని సూచిస్తుంది. ఒకే వ్యాధికి ఒకే రకమైన చెడు జన్యు వైవిధ్యాలు ఉన్నప్పుడు ఆ బొట్లు ఇలా వరుసలుగా గుమికూడతాయి. బహుళ స్క్లెరోసిస్కు అనేక డజన్ల జన్యువులు సంబంధించాయని తేలింది. ఇప్పుడు వీటన్నింటినీ జ్ఞాపకం పెట్టుకోవాలని నేను స్పష్టంగా సిఫార్సు చేయను. ఇవాల్టికైతే మనం వీటికి లక్ష్యంగా జన్యు చికిత్సలు అభివృద్ధి చేస్తాం, కానీ ఇప్పటికీ నేను జన్యువులు మరియు వాపు గురించి ఉన్న ఈ కాన్సెప్ట్ మ్యాప్కి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. బహుళ స్క్లెరోసిస్కు అనేక మానవ జన్యువులు సంబంధించాయని ఉన్నా నేను చెప్పినట్టు ఈ జన్యువులు మీరు ఎలా ప్రవర్తిస్తారు, ఈ ట్రిగ్గర్లకు ఎలా స్పందిస్తారు అనే దానిపై ఆధారపడి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు అని గుర్తుంచుకోండి. రెండవది, శరీరంలోని ప్రతి కణం ప్రతి జన్యువును ఉపయోగించదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు మంచి జన్యువులు లేదా చెడు జన్యువులు ఉన్నాయా, అవి వాపును కలిగిస్తాయా అన్నదానికంటే అవి ఎప్పుడూ ఆన్లో ఉండవు. మీకు వాటిని నియంత్రించే సామర్థ్యం ఉంది, కానీ మీరు నేర్చుకోవాల్సింది ఎలా అనేది అదే. చాలామంది డాక్టర్లు లోపించేది వాళ్ళు మీకు ఎలా అనేది చెప్పరు. వాళ్ళు జన్యువులను నిందించి మందులు సూచించడంలో చాలా త్వరగా ఉంటారు, కానీ ఒక క్షణం కూడా ఆలోచించరు బహుశా జన్యువు ఆన్ లేదా ఆఫ్ అవుతుందా అనే నియంత్రణ మార్గం ఉండొచ్చని. సరే, ఇప్పుడు చెప్పడానికి మంచి సమయం. ఇప్పటివరకు మనం మనిషి జన్యువుల గురించి మాట్లాడుతున్నాం, అవి ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మన శరీరం కూడా బిలియన్ల మైక్రోబ్స్కు ఆతిథ్యం ఇస్తుంది. ఈ మైక్రోబ్స్ తమదైన DNA సెట్లను కలిగి ఉంటాయి. ఇవి వాపును కలిగించే మెటబోలైట్స్ను ఉత్పత్తి చేయగలవు. ఈ మైక్రోబ్స్లో కొన్ని మనకు సహాయపడతాయి, మరికొన్ని మనకు హాని చేస్తాయి. సరైన సమతుల్యతను సాధించడమే మన లక్ష్యం. నమ్మండి లేదా వద్దు, మన శరీరంలోని మొత్తం జన్యువులను కలిపితే కేవలం 1% మాత్రమే నిజంగా మానవ జన్యువులు. మిగిలిన 99% బ్యాక్టీరియా మరియు ఇతర మైక్రోబ్స్ నుండి వస్తాయి. ఇవి ఎక్కువగా మన ప్రేగులు మరియు శ్వాసనాళాల్లో నివసిస్తాయి. జన్యువులను నిందించడాన్ని ఇష్టపడే వారికి చెప్పాలంటే మీ జన్యువులు అంత చెడ్డవిగా ఉండకపోవచ్చు. మీ జన్యువులు బాగానే ఉండొచ్చు. మీకు కేవలం బ్యాక్టీరియా అసమతుల్యత ఉండొచ్చు. అదే పెద్ద సమస్యకు కారణమవుతోంది. కాబట్టి స్పష్టంగా గట్ హెల్త్, ప్రేగుల ఆరోగ్యం ఇప్పుడు చాలా ప్రాధాన్యత పొందుతోంది. అందుకే వెల్నెస్ సర్కిల్స్లో దీనిపై పెద్దగా దృష్టి పెడుతున్నారు, ఎందుకంటే ప్రేగులు రోగనిరోధక వ్యవస్థకు ద్వారం. ఒకసారి ఊహించండి, మీ శరీరంలోని 99% జన్యు వైవిధ్యాన్ని అనుకూలంగా నియంత్రించగలిగితే మీకు ఎంతటి ప్రయోజనం లభిస్తుంది. నా వద్దకు వచ్చిన క్లయింట్లు తాము జీవితంలో ఎప్పుడూ ఇంత ఆరోగ్యంగా అనిపించుకోలేదని చెప్పారు, అది కూడా నాతో కొన్ని వారాలు పనిచేసిన తర్వాతే. కాబట్టి ఇది సాధ్యమే. దీనిని సాధించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, లేదా ఇది చాలా క్లిష్టమైనదిగా ఉండాల్సిన అవసరం లేదు. జన్యు సర్వేలు ప్రకారం మల్టిపుల్ స్క్లెరోసిస్కు సంబంధించి డజన్ల కొద్దీ జన్యువులు ఉన్నాయి, కానీ వాటిని ప్రేరేపించే కారణాలపై మాత్రమే మనం దృష్టి పెట్టాలి. ఈ ప్రేరకాలు అంటే ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామం, ఇవే పెద్ద 5. గమనించండి, వీటిని నేను ప్రారంభంలో సూచించాను. ఈ పర్యావరణ ప్రేరకాలను కలిపి ఎపిజెనెటిక్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఎపి అనే ఉపసర్గ ఉన్నత స్థానం సూచిస్తుంది, ఎందుకంటే ఎపిజెనెటిక్స్ మన జన్యువులను నియంత్రిస్తాయి. నిజానికి మనకు నిజంగా ముఖ్యమైనది జన్యువులు కాదు, ఎపిజెనెటిక్స్నే, ఎందుకంటే ఇవన్నీ మన నియంత్రణలో ఉండే విషయాలు. ఇవి మన శరీరంలో ఎన్ని ఇన్ఫ్లమేషన్లు ఉంటాయో నేరుగా ప్రభావితం చేయగలవు. ఈ కోర్సు ఈ 5 ముఖ్యమైన అంశాలను ఉపయోగించి వాటిని గరిష్టంగా పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా మార్చేందుకు రూపొందించబడింది. కాబట్టి మీరు మీ సమయం, శక్తి, దృష్టిని ఎక్కడ పెట్టాలో అనుకుంటే ఇవే 5 అంశాలపై పెట్టాలి. ఇదిగో చూడండి, మన పేగులో 100 మిలియన్ న్యూరాన్లు ఉంటాయి. అలాగే ఇది శరీరంలో న్యూరో ట్రాన్స్మిటర్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే భాగం. అందుకే దీనికి 2వ మెదడు అనే బిరుదు వచ్చింది. ఇది 1 ట్రిలియన్ ఇమ్యూన్ సెల్స్కు కూడా ఆతిథ్యంకిస్తుంది. అంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో ఎక్కువ భాగం నిజంగా పేగులోనే ఉంటుంది. అయితే ఈ యాక్సెస్లోని 3 భాగాలను అనుకూలంగా మెరుగుపరచడానికి మనం ఉపయోగించుకోగల సూత్రాలు ఏమిటి? మీరు మీకు అడగవలసిన అత్యంత ముఖ్యమైన సంబంధిత ప్రశ్న ఏమిటి? దాని సమాధానం నేను ముందే చెప్పినట్లుగా 5 ప్రధాన ఎపిజెనెటిక్ పర్యావరణ ప్రేరకాలు: ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి మరియు వ్యాయామం.
ఇవి నేను చెప్పిన అదే 5 అంశాలు. ఈ విభాగాల్లో ప్రతి ఒక్కదానికి శాతం కేటాయించాల్సి వస్తే ఆహారం సుమారు 3వ వంతు, జీర్ణక్రియ కూడా సుమారు 3వ వంతు అని చెప్పగలను. కాబట్టి ఇవి కలిపి సగానికి మించి ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో ఎక్కువ భాగం మీ పేగులోనే ఉంటుంది. అలాగే మీ జన్యు వైవిధ్యం ఎక్కువగా మైక్రోబ్స్ రూపంలో మీ పేగులోనే ఉంటుంది. అందువల్ల మీ పేగులోకి ఏమి వెళ్తుంది, అక్కడ ఏమి జీవిస్తుంది, అక్కడి నుంచి ఏమి బయటకు వస్తుంది అనేదే సోఠాన్ని నిర్ణయిస్తుంది. అంత సులభంగా చెప్పొచ్చు. ఈ 5 ప్రధాన విభాగాల్లో మిగతావి నిద్ర, ఒత్తిడి, వ్యాయామం. ఇక్కడ నేను 6వ విభాగాన్ని గీతర విభాగం చేర్చాను. ఇందులో పొగ తాగడం, దంత పరిశుభ్రత, ఇతర గందరగోళాలను చర్చించడానికి. ఇవన్నీ ఈ దశలో అందరికీ స్పష్టంగా ఉండాలి, కానీ కొన్నిసార్లు అవి స్పష్టంగా ఉండవు. ఉదాహరణకి నా క్లయింట్లలో ఒకరికి రోగ నిరోధక సంబంధిత వ్యాధి ఉండగా పొగ తాగడం ఆమె పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని ఆమెకు తెలియదు. మరొక క్లయింట్ నన్ను కలిశారు. వారు క్రమం తప్పకుండా ఫ్లోస్ చేయడం లేదా మౌత్ వాష్ వాడకపోవడంతో వారికి జాయింట్ నొప్పి, నోటి పుండ్లు వచ్చాయి. ఇంకొకరు నన్ను కలిశారు. ఆయనకు నిద్రలో శ్వాస ఆడకపోవడం, స్లీప్ అప్నియా, తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న, నిద్ర పరీక్ష చేయించుకోలేదు, హార్మోన్లు పరీక్షించుకోలేదు. అందుకే ఈ 6వ విభాగాన్ని ఇక్కడ చేర్చాను. మీ ఆరోగ్యంపై గణనీయ ప్రభావం చూపే స్పష్టమైన విషయాన్ని మిస్ అవ్వకూడదని గుర్తు చేయడానికి. ఇప్పుడు నేను మరో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది తరచూ వినిపిస్తుంది. మీకు ఒత్తిడి ఉంటే దానికి నెపం చెప్పుకోవద్దు. కొంచెం ఒత్తిడి ఒక్కటే పెద్ద నష్టం చేయదు, దాని ప్రభావాలు పరిమితంగా ఉంటాయి. కానీ మీరు ఒత్తిడిని మీ జీవితంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపించనిస్తే, ఉదాహరణకు అది చెడు ఆహారపు అలవాట్లు లేదా చెడు నిద్ర పట్టికలకు దారితీస్తే, అప్పుడు మీరు రోగనిరోధక వ్యవస్థ లోపం మరియు వాపుకు కారణమయ్యే పరిస్థితిని సృష్టిస్తారు. కాబట్టి ఒత్తిడిని మీను నాశనం చేయనివ్వకండి. ఇది ఈ సమీకరణంలో చిన్న భాగమే. మైండ్గట్ ఇమ్యూనిటీ మెథడ్లో నిపుణులవ్వాలంటే ఈ 5 భావాల పట్ల మీరు గట్టి కట్టుబాటుతో ఉండాలి. శాస్త్రీయమైన మరియు సానుకూల దృక్పథం మీకు వ్యాధిని అధిగమించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఆ 5 ప్రేరణల్లో మీకు అత్యంత ప్రభావవంతమైనది ఏది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి క్రింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మీ ప్రియమైన వారితో పంచుకుని నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. అలాగే కొవ్వు కాలేయ వ్యాధి గురించి మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మైండ్గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి. మళ్ళీ కలుద్దాం.